నువ్వు నిద్రపోతావు. కళ్ళు మూసుకుంటావు. కానీ తర్వాత నీ మెదడులో ఒక కొత్త ప్రపంచం స్టార్ట్ అవుతుంది. అక్కడ నువ్వు పరిగెడతావు, మాట్లాడతావు, కొన్నిసార్లు భయపడతావు కూడా. అప్పుడొక ప్రశ్న వస్తుంది. మనం కలలెందుకు కంటాం? ఇది నిజమా? లేక మనం మెదడు చేసే గేమ్ మాత్రమేనా? నిజమేంటంటే నువ్వు నిద్రపోతే కూడా నీ మెదడు ఆగదు. అది ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. కానీ నీ శరీరం మాత్రం రిలాక్స్ అవుతుంది. అప్పుడే స్టార్ట్ అవుతుంది కలల ప్రపంచం. నీ మెదడు రోజంతా ఏం చూస్తుందో అన్నీ స్టోర్ చేస్తుంది. ఫేసెస్, వర్డ్స్, ప్లేసెస్, ఫియర్, మెమరీస్. నిద్రలో అది వాటిని మిక్స్ చేస్తుంది. ర్యాండమ్గా కలిపేస్తుంది. అందుకే అందుకే కలలు ఎప్పుడూ వియర్డ్గా ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. కలలు మన మెదడు ప్రాక్టీస్ మోడ్ లాంటివి. నువ్వు భయపడితే మెదడు ఆ సిచ్యువేషన్ని సిమ్యులేట్ చేస్తుంది. నువ్వు సమస్యలు చూస్తే మెదడు సొల్యూషన్స్ ట్రై చేస్తుంది. అందుకే కొన్ని కలలు భయంకరంగా ఉంటాయి. కొన్ని చాలా హ్యాపీగా ఉంటాయి. కానీ నిజమేంటంటే అవి అన్నీ నీ థాట్స్ మించే వస్తాయి. కలలు ఎక్కువగా రెమ్ స్లీప్లో వస్తాయి. అప్పుడు నీ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ నీ బాడీ మాత్రం కదలదు. అందుకే నువ్వు పరిగెడుతున్నా నిజంగా కదల్లేవు. సైంటిస్ట్స్ అంటారు కలలు ఫ్యూచర్ చెప్పవు. కానీ నీ బ్రెయిన్ని ఆర్గనైజ్ చేస్తాయి. అంటే నువ్వు రోజు ఏం ఆలోచిస్తే రాత్రి అదే రీమిక్స్ అవుతుంది. ఇప్పుడు చెప్పు, నీకెప్పుడైనా చాలా రియల్గా అనిపించిన కలొచ్చిందా? అది నిజమా? లేక నీ మెదడు చేసిన ఇల్యూజన్ మాత్రమేనా?